Daily. Taste the Daily. ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే తప్పకుండా ప్రశ్నిస్తామన్నారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్. కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాను ఖండించానన్నారు. తన వ్యాఖ్యలను సాకుగా చూపిస్తూ జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు పెట్టారని విమర్శించారు. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు చట్టాలపై గౌరవం ఉందని, కాబట్టి విచారణకు వచ్చారన్నారు. తమ అధినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుంది అని గ్యాదరి కిషోర్ ప్రశ్నించారు. తాటాకు చప్పులకు భయపడమని, తెలంగాణ ఉద్యమకారుడిగా కేసులకు భయపడేది లేదన్నారు. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు, తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాత్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్ లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా, చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్ పోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు, కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చాడు వ్యవహరించుకో